హలో అందరికీ నమస్తే. నేను మీ విజయ్ వ్లాగ్స్. తమిళ్లో అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మీకు తెలిసిపోయింది కదా మనం ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది. విజయవాడలో ఉన్న క్యాప్సూల్ హోటల్ అనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను ఒకసారి మీకు. అండ్ నా బ్యాక్ సైడ్ ఉన్నది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ అనమాట. దాని ఆపోజిట్లోనే ఉంటుంది క్యాప్సూల్ హోటల్ అండి. 99 ఇన్ బాక్స్ క్యాప్సూల్ హోటల్. లైటింగ్ వల్ల కొద్దిగా మీకు పేరు డిస్టర్బ్ అవుతుంది. పదండి మీకు లోపల ఎంట్రీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటో. ఎంట్రీ అయితే 24 అవర్స్కి 300 తీసుకుంటున్నారు, అడ్వాన్స్ 600. మనం చెక్అవుట్ చేస్తున్నప్పుడు మనం వెళ్ళి రిసెప్షన్లో చెప్తే 300 రిటర్న్ బ్యాక్ ఇస్తున్నారు. అంటే మనకైతే 300 జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్లో E3 పక్కనే ఉంటుంది అనమాట 99 ఇన్ బాక్స్ క్యాప్సూల్ హోటల్. ఇది కనిపిస్తుంది కదా, ఇలా కూడా ఎంట్రీ ఉంది బయట నుంచి అనమాట. ఎంట్రీ E3 లోపల నుంచి కూడా ఎంట్రీ ఉంది. బోత్ సైజ్ ఎంట్రీ ఉంది అనమాట దీనికి. ఇవ్వండి ఇలా పైకి వెళ్ళాలి 99 ఇన్ బాక్స్కి. ఇలా పైకి రాగానే సోఫా సెట్స్ ఉంటాయి అన్నమాట వెయిటింగ్ చేయడానికి. ఫ్రంట్ కనిపిస్తుంది అది రిసెప్షన్. బాక్స్ 1 బాక్స్ 2 రెండు ఉంటాయి అన్నమాట. నా బెడ్ వచ్చేసి బాక్స్ 2లో ఉంది. ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. బెడ్స్ అయితే అస్సలు ఖాళీ లేవు, అందరు స్టూడెంట్స్తో ఫుల్ అయిపోయింది మొత్తం. ఇదే నా బెడ్ 39, బాక్స్ 39. సింగిల్ పర్సన్కి అయితే సరిపోద్ది. ఇది ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, చిన్న ఫ్యాన్. ఇదిగోండి ఇక్కడ పెట్టుకోవడానికి లైట్ స్విచ్, ఫ్యాన్ది అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది అక్కడ. ప్రతి బాక్స్కి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ చిన్న ఫ్యాన్ కూడా ఉంది. ఇది మీరు మనం స్టే చూస్తున్న బెడ్ సింగిల్ పర్సన్కి ఈజీగా సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇది మనం ఇప్పుడు ఉన్నది బాక్స్ 2. ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఎదురుగుండా ఉన్నది అది వాష్రూమ్. ఇది బాక్స్ 1 అనమాట. బాక్స్ 1 అండ్ బాక్స్ 2కి కనెక్షన్ ఉంది, అలాగే వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చు మనం. ఇది బాక్స్ 1 చూస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ అన్ని సింగిల్ బెడ్స్ ఉంటాయి, రైట్ సైడ్ అన్ని డబుల్ బెడ్స్. డిన్నర్ చేయడానికి మళ్ళీ మనం E3కి అయితే వస్తాం. నాకైతే సింగిల్ బెడ్కి 600 తీసుకున్నారు. రేపు మన బెడ్ వెకేట్ చేస్తున్నప్పుడు 300 బ్యాక్ ఇస్తారనమాట. అంటే యాక్చువల్గా మనకి 300 కాస్ట్ పడినట్టు బెడ్కి. E3లో అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఆడుతున్నారు. పెద్దోళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అలా బ్యాక్ రివర్ సైడ్ వస్తే చూసారా, వరుసగా డైనింగ్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు డిన్నర్ చేయడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్. అది కూడా చూస్తున్నారు, చల్ల గాలి వేస్తాను, చాలా సూపర్ ఉంది. ఫైనల్లీ డిన్నర్ దగ్గరికి అయితే వస్తాం మనం. హౌస్ ఆఫ్ పులావ్స్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన కుక్కర్లో సర్వ్ చేస్తారనమాట. ఇక్కడ టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. రెడీ, మంచి వేడిగా ఉంది ఫుడ్ మాత్రం. టేస్ట్ అయితే చూద్దాం. మటన్ పులావ్ అయితే చెప్పుకున్నాను నేను. ఫుల్ గ్రేవీ స్పైసీగా ఇచ్చారు. బెస్ట్, బాగుంది. టేస్ట్ అయితే సూపర్. రెడీ అయితే అయిపోయాం మనం, ఫ్రెష్ అయిపోయాం వాష్రూమ్లో. మార్నింగ్ కదా కొద్దిగా ఖాళీగా ఉంది, కానీ క్యాప్సూల్ హోటల్లో మాత్రం ఫుల్లీ స్టూడెంట్స్ ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. బెడ్ కూడా. సరే, నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీ విజయ్ వ్లాగ్స్. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వ్లాగ్లో.